ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ఎన్నికల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. విధేయత అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని పదవుల కేటాయింపు జరిపిన నేపథ్యంలో నంద్యాల జిల్లాకు చెందిన వలసల రామకృష్ణకు రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా డోన్పట్నంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి గజమాల వేసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తాను ఎల్లప్పుడూ పార్టీకి విధేయుడిగా ఉంటూ ప్రజాసేవలో ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డోన్పట్నంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానం నిర్వహించి అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ కమిటీని రాష్ట్ర కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ కమిటీలో మరి నాకు రెండో తూరి మళ్ళీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు నాయకులకి ఇద్దరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నాయకుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి గారు, సుజాతమ్మ గారు కూడా మరి వారి ఆశీస్సులు అందించి నాకు సహాయం చేసిన దానికి వారికి కూడా ఈ మీడియా ముఖంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మన పార్టీకి, అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఎప్పుడు విధేయుడిగా ఉండి పార్టీ కోసం ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇవాళ ఒక గర్వంగా ఉంది తెలుగుదేశం పార్టీలో మనందరం పనిచేస్తున్నందుకు. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లోనే ఒక విశిష్టమైన స్థానం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసము, తెలుగు జాతి గౌరవ ప్రతిష్టలను దేశంలో నిలిపేదాని కోసం అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి భారతదేశ రాజకీయాల్లోనే ఒక గౌరవమైన స్థానం, విశిష్టమైన స్థానం. నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు లాగా ఉండాలని చెప్పేసి ప్రజలు హర్షించే నాయకుడు, పార్టీలు నాయకులు హర్షించే నాయకుడు. ఇవాళ ఒక విజనరీ నాయకుడు, నిత్య కృషివలుడు, రాష్ట్రమే తన కుటుంబంగా భావించి, రాష్ట్ర అభివృద్ధి తన శ్వాస ధ్యాసగా భావించి పనిచేసే నాయకుడు, కష్టం చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించే పార్టీలో ఉన్నందుకు నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఈ పార్టీ సిద్ధాంతాన్ని మా నాయకుల ఆ ఆశలను, మా నాయకుల విజనరీని ముందుకు తీసుకుపోయేదానికి తప్పనిసరిగా మేమందరం ముందుండి పనిచేస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి నిరోధకమైన పార్టీ, ఒక విధ్వంసకరమైన పార్టీ ఈ రాష్ట్రాన్ని సైంధవంలా అడ్డుపడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా, రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక విచ్ఛిన్నకారుడు రాజకీయాల్లో ఉండి మరి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడో ఈరోజు చూస్తున్నాం. వాటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మరి ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి విచ్ఛిన్నకరమైన పార్టీని, వైఎస్ఆర్ లాంటి అభివృద్ధి నిరోధకమైన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరి దేదీప్యమానంగా ముందుకు తీసుకుపోయేదానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి, మరి పార్టీని అభివృద్ధి చేసేదానికి మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో కమిటీ, అలాగే రాష్ట్ర కమిటీ విడుదల చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మా మిత్రుడు, సోదరుడు, ఎంతో కష్టపడి ప్రతిరోజు నిత్యం రాజకీయాలలో ఆయన అన్ని విషయాలలో రాజకీయాలలో ముందుండే వ్యక్తి మా వలసల రామకృష్ణకు రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, మా పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి, సుజాతమ్మ గారికి, అందరికీ